భీమవరం సమీపంలోని ఒక గ్రామంలో ప్రభుత్వ రేషన్ దుకాణం ఉండేది. ఆ దుకాణంలో శ్రీనివాస్ అనే వ్యక్తి రేషన్ బియ్యం పంపిణీ చేసేవాడు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గ్రామ ప్రజలకు బియ్యం ఇవ్వాల్సి ఉండేది. కానీ శ్రీనివాస్ చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు. సమయానికి దుకాణం తెరవకుండా ప్రజలను గంటల తరబడి వేచి ఉండేలా చేసేవాడు. దీంతో గ్రామంలోని ప్రజలందరికీ అతనిపై కోపం ఉండేది. ఎందుకంటే ఆ గ్రామంలోని చాలా కుటుంబాలు ప్రభుత్వ రేషన్ బియ్యం పైనే ఆధారపడి జీవించేవారు. ఒకరోజు ప్రభుత్వ పరిశీలన కోసం సతీష్ అనే అధికారి రేషన్ దుకాణానికి వచ్చారు. స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ వివరాలు అన్నీ జాగ్రత్తగా పరిశీలించారు. పరిశీలనలో ప్రతి నెల 100 కిలోల బియ్యం మిగులుతున్నట్లు గుర్తించారు. అప్పుడు సతీష్ అధికారి శ్రీనివాస్ను అడిగారు, "ఈ 100 కిలోల బియ్యం ఏమవుతుంది?" శ్రీనివాస్ భయపడుతూ, "సార్, నా దగ్గర బియ్యం ఏమీ మిగలదు. ఒకసారి రికార్డులు మళ్ళీ పరిశీలించండి సార్" అని చెప్పాడు. సతీష్ అధికారి మరోసారి రికార్డులను పూర్తిగా పరిశీలించారు. అయినా ప్రతి నెల 100 కిలోల బియ్యం మిగులుతున్నట్లు స్పష్టంగా తేలింది. అప్పుడు ఆయన గట్టిగా ప్రశ్నించారు, "నిజం చెప్పు, ఈ 100 కిలోల బియ్యం ఏం చేస్తున్నావు? నాకు లెక్కల్లో చూపిస్తుంది." శ్రీనివాస్ తలదించుకుని, "సార్, ప్రతి నెల 10వ తేదీ వరకు మాత్రమే బియ్యం ఇస్తాను. 11వ తేదీకి సుమారు 100 కిలోలు మిగులుతున్నాయి. ఆ బియ్యాన్ని బయట కిరాణా దుకాణానికి అమ్మేస్తున్నాను" అని ఒప్పుకున్నాడు. అది విన్న సతీష్ అధికారి ఆగ్రహంతో, "ఇది చాలా తప్పు శ్రీనివాస్. ప్రజల కోసం ప్రభుత్వ పంపిణీ బియ్యాన్ని అమ్మడం నేరం. మిగిలిన బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి కదా. ప్రభుత్వాన్ని మోసం చేయడం అంటే ప్రజలను మోసం చేసినట్టే కదా" అని గట్టిగా ప్రశ్నించారు. శ్రీనివాస్ వెంటనే, "క్షమించండి సార్, పెద్ద తప్పు చేశాను. ఇకపై ఇలా చేయను. మిగిలిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తాను" అని చెప్పాడు. అప్పుడు సతీష్ అధికారి, "ఈసారి 100 కిలోల విషయం కావడంతో ఒక్క అవకాశాన్ని ఇస్తున్నాను. కానీ ప్రభుత్వానికి 10,000 జరిమానా సచివాలయంలో చెల్లించాలి. ఇకపై ప్రతి నెల నేను తనిఖీకి వస్తాను. మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే నీ ఉద్యోగమే ప్రమాదంలో పడుతుంది శ్రీనివాస్" అని హెచ్చరించారు. ఆ రోజు నుంచి శ్రీనివాస్ పూర్తిగా మారిపోయాడు. ప్రతి నెల సమయానికి దుకాణం తెరిచి అర్హులైన ప్రతి కుటుంబానికి క్రమ పద్ధతిలో రేషన్ బియ్యం పంపిణీ చేసేవాడు. ఒకవేళ ఏదైనా బియ్యం మిగిలితే దానిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికే అప్పగించేవాడు. అతని నిజాయితీని చూసి గ్రామ ప్రజలు కూడా అతనిని గౌరవించడం ప్రారంభించారు. నీతి: ప్రభుత్వ ధనం, ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజల సొమ్మే. వాటిని దుర్వినియోగం చేయడం అంటే మన సమాజాన్ని, మన దేశాన్ని మోసం చేసినట్టే. నిజాయితీతో విధులు నిర్వర్తించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత. చిన్న తప్పు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ ధర్మంగా, బాధ్యతగా, నిజాయితీగా పనిచేద్దాం. థ్యాంక్ యూ.